పిల్లలకి వెయిట్ గెయిన్ కోసం ఏం ఫుడ్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా? ఈ వీడియోలో మనం అన్నీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, బేబీకి ఫస్ట్ 2 ఇయర్స్‌లో బ్రెయిన్ గ్రోత్ మాక్సిమమ్ ఉంటది. దాంతో పాటు ఇమ్యూనిటీ బిల్డ్ అవుతది. బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతది. వీటికి కావాల్సింది కరెక్ట్ బ్యాలెన్స్. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్ దీంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్. చాలా స్టడీస్ చెప్తున్నాయి ఈ మధ్య ఈవెన్ పిల్లలకి కరెక్ట్ వెయిట్ ఉన్నా సరే మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం, పిల్లలు డల్‌గా ఉండడం, బోన్స్ వంకరైపోవడం, కంటి చూపులో, విజన్‌లో ప్రాబ్లమ్ రావడం ఇలాంటివి ఇంకా చాలా. సో, మీరు నన్ను అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, వెయిట్ గెయిన్‌కి ఏం ఫుడ్ ఇవ్వాలి అని కాదు. ఈ టైంలో బేబీకి కంప్లీట్ న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పి. నమస్తే అండి. నేను డాక్టర్ మేఘ్నా, ఎంబీబీఎస్, ఎండీ పీడియాట్రిక్స్. ఈరోజు డీటెయిల్‌గా 1 ఇయర్ బేబీకి ప్రాపర్ న్యూట్రిషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ ఫుడ్ ఇవ్వాలి అనేది మీ చేతిలో ఉంటది. కానీ ఎంత తినాలి అనేది వాళ్ళిష్టం. మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, రెయిన్‌బో ప్లేట్ న్యూట్రిషన్ అంటాం. అంటే బేబీకి ప్లేట్‌లో మనం ఫుడ్ అరేంజ్ చేసినప్పుడు కలర్‌ఫుల్‌గా ఉండాలి. డిఫరెంట్ కలర్స్‌లో డిఫరెంట్ న్యూట్రిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్ అనుకోండి, అందులో విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువుంటది. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటాం, ఆకుకూరలు వీటిల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువుంటది. ఇవి కాకుండా సిట్రస్ ఫ్రూట్స్, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ఆల్మోస్ట్ ఆల్ విటమిన్ సి ఎక్కువుంటది. సో, ఈ కలర్‌ఫుల్ ప్లేట్ కాన్సెప్ట్ వల్ల బేబీ ఫుడ్ తినడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కాకుండా మనం కంప్లీట్ న్యూట్రిషన్ ఇచ్చినట్టు గూడా ఉంటది. అసలు డైలీ ఏమేమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే ఏంటి? మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అనమాట. అంటే బ్రెయిన్ సెల్స్, మజిల్, ఇమ్యూనిటీ అన్నిటికి ప్రోటీన్ ఇంపార్టెంటే. సో, మనం మస్ట్ ఇంక్లూడ్ చేయాల్సిన ప్రోటీన్ ఫుడ్ ఏంటి అంటే ఎగ్ మెయిన్. అది కాకుండా పప్పు, సాఫ్ట్ చికెన్ పీసెస్, నాన్ వెజ్ పీసెస్ కూడా కొంచెం కొంచెం ఇవ్వచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, డైలీ ఫుడ్‌లో అట్‌లీస్ట్ 2 ప్రోటీన్ సోర్సెస్ ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్. మనకందరికీ ఒక జనరల్ థాట్ ఉంటది. కార్బోహైడ్రేట్స్ అంటే మంచివి కాదు అని. కానీ ఇది పెద్దవాళ్ళకి కరెక్ట్. పిల్లలకి కాదు. కార్బోహైడ్రేట్స్ అంటే ఒక ఫ్యూయల్‌లా పనిచేస్తది. 1 ఇయర్ అంటే ఏంటి, పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు, ఆడుకుంటారు. వాళ్ళకి ఫ్యూయల్ అంటే ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి ఎనర్జీ వస్తది. సో, ఇవి కట్ ఆఫ్ చేయకండి. ఎందులో ఉంటాయి కార్బోహైడ్రేట్స్? రైస్, పొటాటో ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి. ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ఎవ్రీ మెయిన్ మీల్‌లో ఒక ఎనర్జీ ఫుడ్ ఉండాలి. అంటే ఒక కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఉండాలి. ఇంకా వెజిటబుల్స్. వీటిలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఉంటాయి. కాన్‌స్టిపేషన్ అంటే మోషన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తాయి. ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి. మన క్యారెట్, బీన్స్, ఆకుకూరలు, బీట్రూట్ ఇవన్నీ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? బాయిల్ చేసి, మ్యాష్ చేసి, పప్పులో కలిపి కిచిడీలాగా, ఉప్మా చేసుకుంటే ఉప్మాలో మిక్స్ చేసుకొని ఇవ్వచ్చు. అలానే ఫ్రూట్స్ కూడా. బనానా, యాపిల్, పపాయ, ఆరెంజ్ అన్నీ ఇవ్వచ్చు. కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీలో మ్యాష్ చేసుకొని ఇవ్వాలి. ఇంకా మీ పిల్లల డైట్‌లో ఒక ఫ్రూట్ కాంపోనెంట్ డైలీ ఉండేలాగా చూడండి. ఇంకొక విషయం, చాలామంది మిస్టేక్ ఎక్కడ చేస్తారంటే, ఫ్రూట్‌ని జ్యూసెస్‌లా చేసి ఇచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి, జ్యూస్ కాదు. ఫ్రూట్‌ని యాస్ ఇట్ ఈజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. దాంతో టెక్స్చర్స్ డెవలప్ చేసుకుంటారు. ఏ ఫ్రూట్ ఏ టెక్స్చర్‌లో ఉంది అని చెప్పి. అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి జ్యూసెస్‌ని మోస్ట్‌లీ అవాయిడ్ చేయండి. హోల్ ఫ్రూట్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఫ్యాట్స్. అదేంటి ఫ్యాట్స్ పెట్టమని అంటున్నారు అని అనుకోవచ్చు. మరి బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి ఇంకా కొన్ని విటమిన్స్ అబ్జార్బ్ అవ్వాలి అన్నా సరే ఫ్యాట్స్ కావాలి. అందుకే గుడ్ ఫ్యాట్స్ వెరీ ఇంపార్టెంట్. వీటిని రిస్ట్రిక్ట్ చేయకండి. గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? నెయ్యి, గ్రౌండ్ నట్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ ఇవి మీరివ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఇక్కడ, బ్రెయిన్ డెవలప్ అవుతది కదా అన్నారు అని చెప్పి ఓవర్ యూజ్ చేయకండి. డైలీ కొంచెం క్వాంటిటీ చాలు. మీ బేబీకి డైట్ ప్రిపేర్ చేసేటప్పుడు రెగ్యులర్‌గా డైలీ రొటీన్‌కి ప్రాక్టికల్ టిప్స్ ఏంటి? ప్రాక్టికల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి? అనేది ఒకసారి అనుకుందాం. ఫస్ట్ థింగ్ 3+2 అంటే 3 మీల్స్ ఇవ్వాలి. 3 ప్రాపర్ మీల్స్ ఇవ్వాలి. ప్లస్ 2 హెల్తీ స్నాక్స్ అంటే ఒక ఫ్రూట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అట్లా ఏమన్నా ఇవ్వాలి. అండ్ ఒక ఫ్రూట్ కాంపోనెంట్ డైలీ ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కటి ఇంట్రొడ్యూస్ చేయండి. కొంతమందికి అలెర్జీ వచ్చే ఛాన్స్ ఉంటది. ఇది కొంచెం చూసుకొనివ్వాలి. ఫుడ్ హ్యాబిట్స్‌లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫ్యామిలీతో కలిసి కూర్చొని తినడం అలవాటు చేయండి. అస్సలు తినట్లేదు కదా అని ఫోను చూపించకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫుడ్‌ని ఎప్పుడైనా బ్రైబ్‌గా యూజ్ చేయకండి. ఇది తినేస్తే చాక్లేట్ ఇస్తాను అనడం అవాయిడ్ చేయండి. దీనివల్ల నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ క్రియేట్ అవుతది.
ఈ ఏజ్‌లో పిల్లలు తినడానికి చాలా టైం తీసుకుంటారు. ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు వెనక పడాలి. కానీ ఇప్పుడు మీరు కొంచెం ఇబ్బందైనా సరే హెల్తీ హ్యాబిట్స్ క్రియేట్ చేస్తే ఫ్యూచర్‌లో మీ బేబీకి బెటర్ స్ట్రెంగ్త్, షార్ప్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అండ్ బెటర్ ఇమ్యూనిటీ ఉంటాయి. మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. థాంక్ యూ.